హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఒకే జాబ్ చేస్తున్నారా? అండ్ కొంతమంది లైఫ్ టైం కూడా ఒకే జాబ్ చేస్తారు, అయినా కూడా లైఫ్లో ఎలాంటి గ్రోత్ అనేది చూడరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉంటాడు. ఆయన రోజు కష్టపడి చెట్లను నరుకుతూ ఉంటాడు. చెట్లు నరికే సంఖ్యనే ఆయన రోజు కొంచెం పెంచాలని ప్రయత్నిస్తాడు, కానీ పెంచలేకపోతాడు. ఎంతో కష్టపడి చెట్లు కొట్టినప్పటికీ కూడా ఆయన కొట్టే చెట్ల సంఖ్య అనేది పెంచలేకపోతాడు. ఒకరోజు అతని యజమాని అతన్ని అడుగుతాడు, ఎందుకంత కష్టపడుతున్నావు చెట్లను కొట్టడానికి అని అడిగినప్పుడు, నేను ఎంతో శ్రమించి చెట్లను కొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా నేను ఎక్కువ చెట్లను కొట్టలేకపోతున్నాను అని సమాధానం ఇస్తాడు. అప్పుడు యజమాని నవ్వుతూ, నువ్వు గొడ్డలికి పదును పెడుతున్నావా అని అడుగుతాడు. నా సమయం అంతా చెట్లు కొట్టడానికే సరిపోతుంది, నా దగ్గర గొడ్డలికి పదును పెట్టడానికి సమయం ఉండట్లేదు అని కట్టెలు కొట్టేవాడు సమాధానం ఇస్తాడు. అప్పుడు యజమాని, నువ్వు గొడ్డలికి పదును పెట్టకపోతే నువ్వు చెట్లను కొట్టడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది, ఎంత శ్రమ పడినా కూడా ఎక్కువ చెట్లను కొట్టలేవు, నువ్వు గొడ్డలికి పదును పెట్టు, అప్పుడు నువ్వు తక్కువ సమయంలో ఎక్కువ చెట్లను కొట్టగలుగుతావు అని సలహా ఇస్తాడు. అప్పుడు ఈ కట్టెలు కొట్టేవాడు రోజు కొంత సమయం కేటాయించి గొడ్డలికి పదును పెడతాడు. అప్పటి నుంచి తక్కువ సమయంలో ఎక్కువ చెట్లను కొట్టగలుగుతాడు. అండ్ దానివల్ల అతను ఎక్కువ డబ్బులు కూడా సంపాదించగలుగుతాడు, అతని పని కూడా తేలికవుతుంది. మనం కూడా లైఫ్లో ఇలానే చేస్తూ ఉంటాము. మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం టైం అనేది కేటాయించాం. మనం చేసే జాబ్లో మనం ఎలాంటి స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోమో, జస్ట్ జాబ్ చేస్తున్నామా అంటే చేస్తున్నామో అన్నట్లు అలాగే ఉంటాము. దానివల్ల కెరీర్లో మనం గ్రోత్ అనేది చూడము. అండ్ మనకి ప్రమోషన్స్ లాంటివి, అట్లాంటివి సాలరీ ఇంక్రిమెంట్స్ లాంటివి కూడా ఎక్కువగా ఉండవు. సో మనము కొంత టైం కేటాయించి మనం చేస్తున్న ఫీల్డ్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మనకి లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది జాబ్ సైడ్. అండ్ చాలామంది జాబ్ చేయడం ఇష్టం లేక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్లో బిజినెస్ బాగా రన్ అవుతుంది, కొద్ది రోజులు వెళ్ళాక బిజినెస్ అనేది క్లోజ్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే అప్డేట్ అవ్వకపోవడమే. మార్కెట్లో వేరే కాంపిటీటర్స్తో తగినట్లుగా మనం అప్డేట్ అవ్వలేనప్పుడే మన బిజినెస్ అనేది క్లోజ్ అవుతుంది. మనం జాబ్ చేసినా బిజినెస్ చేసినా మనం అప్ టు డేట్ అయితే ఉండాలి కంపల్సరీ. మనము షాప్ అంటే బిజినెస్ పెట్టినప్పుడు ఏ విధంగా ఉండేనో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటే ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది. అందరూ చేసే మిస్టేక్ ఇదే, అప్డేట్ అవ్వకపోవడం. ఒరాకిల్లో 30,000 ఎంప్లాయీస్ని తీసేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏఐ నడుస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని అయితే సాఫ్ట్వేర్ జాబ్ నుంచి తీసేస్తున్నారు. సో ఎవరికైతే స్కిల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. అండ్ ఎవరికైతే స్కిల్స్ తక్కువగా ఉంటాయో జస్ట్ జాబ్ చేస్తున్నామా అంటే చేస్తున్నామా అన్నట్లే ఉంటారో వాళ్ళైతే లే ఆఫ్లో వెళ్ళిపోతున్నారు. సో ఏదైనా కూడా మనం జాబ్ చేసినా అండ్ బిజినెస్ అయినా కూడా ఒక ప్యాషన్తో మనం అందులో స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే మనం కెరీర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాం. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి సపోర్ట్ ఇవ్వండి.